వెంకటగిరి వెళ్ళాలి. అక్కడ మందిరం సత్యవాడి మందిరంలో ఛాయాదేవి గారు, ఇప్పుడు ఛాయాదేవి గారు అంటే ఛాయాదేవి గారిని మనం మిగతా వాళ్ళకి సాయిరావు ఇటు కూర్చోండి, పూజ చేసుకుంది కానీ అందరూ దగ్గర కూర్చోండి. రెండమ్మా కూర్చోండి. చాపు వేసేసేది, లేకపోతే ఒక చాపు అయినా సరే. వచ్చినాయి అన్నీ వచ్చినాయి కదా. మౌనమే మనకి ఆ చూపు దర్శనం చాలు మనకి. అంటే అన్ని రకాల స్థితి దాటిన స్థితి ఆ మౌన స్థితి. మాస్టర్ గారు అదే చెప్తారు, మనం ఒక్క నిమిషం కూడా మౌనంగా ఉండలేము. మన సత్సంగంలో కూడా వచ్చింది కదా, ఏకాంతం చేయలేము. అలాంటి వాళ్ళు నిరంతరం మౌనంలో ఉన్నారంటే వాళ్ళు ఎంతటి తపశక్తి సాధించి ఉండాలి. ఆ మౌనంతోనే ఉన్నారు. కాబట్టి నేను తర్వాత చెప్తానులే.